ఈ లోకములో అందరూ బిచ్చగాళ్లే. కొందరు ధనమును అడుక్కుంటారు, కొందరు జ్ఞానమును అడుక్కుంటారు, కొందరు ప్రేమను కోరుకుంటారు, మరికొందరు పగను కోరుకుంటారు. చాలా ఆపు. ఎందుకొచ్చావు? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నేనున్నాను కదా, కనిపించట్లేదా? ఇది నీ ఇల్లు కాదు, నీవి ఇంటి మనిషివి కాదు. ఏం మాట్లాడుతున్నావు? దేహములో జీవుడు ఉన్నంత మాత్రమున జీవుడికి దేహము సొంతము కాదు. అలాగే నీవు ఈ ఇంట ఉన్నంత మాత్రమున నీకీ ఇల్లు సొంతము కాదు. ఈ ఇంటి మనుష్యులు నీ సొంతము కాదు. నోటికొచ్చినట్టు వాక్కు. మర్యాదగా బయటకు వెళ్ళు. ఎవరు మనోహరి? ఎవరో పిచ్చోళ్ళ ఉన్నాడు. ఓ 10 రూపాయలు ఇచ్చి పంపించు. మిమ్మల్ని చూస్తుంటే స్వామీజీలా ఉన్నారు. మీకేం కావాలి? ఎందుకొచ్చారు? జై శ్రీమన్నారాయణ. అసేతు హిమాచల పాదయాత్ర చేయుచు పుణ్యక్షేత్రములను సందర్శిస్తున్నాము తల్లి. మీ ఇంటి మీదుగా వెళుతూ మీకొక విషయము చెబుదామని ఆగాను. పెద్దవారెవరైనా ఉంటే పిలువమ్మా. మా మావయ్య అత్తయ్య కాశీ యాత్రకి వెళ్ళారు. మా ఆయన ఉన్నారు. బాగి ఎవరైనా? ఈయన మనతో ఏదో చెప్పాలని వచ్చారంటండి. కూర్చోండి. జై శ్రీమన్నారాయణ. బాగి ఆయన తినడానికి ఏమైనా తీసుకురా. మాకేమీ వద్దు నాయనా, మీకొక విషయము చెప్పి వెళ్దామని వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఏదో చెప్పాలి చెప్పాలి అంటున్నాడు. కొంప తీసి సన్యాసి వార్డెన్ నుంచి కాదు కదా? మీ ఇంట్లో అస్థికలు ఉన్నాయి కదూ? ఈ విషయం ఈయనకెలా తెలుసు? అవును స్వామి, చనిపోయిన నా భార్య అస్థికలున్నాయి. వాటిని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకొనుట మంచిది కాదు నాయనా. వెంటనే గంగలో నిమజ్జనము చేయాలి. ఈ విషయము చెప్పి వెళ్ళాలని వచ్చాను. సెలవు. నమస్కారం స్వామి. జై శ్రీమన్నారాయణ. ఎవరండి ఈయన? అక్క అస్థికల్ని గంగలో కలపమని చెప్తున్నారు. అరుంధతి మంచి కోసం అని చెప్పారు కదా, తను మళ్ళీ పుట్టాలి. రాథోడ్ సార్, అస్థికల్ నిమజ్జనం చేద్దాం. ఆ ఏర్పాట్లు చూడు. అలాగే సార్.
తెలిసెదరు నీవు జన్మించెదవు. వాళ్ళని కలపాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నించా, నా వల్ల అవ్వలేదు. విధి వల్ల అగును బాలిక. ఎలా అవుతుంది గుప్తా గారు? ఏదైనా అద్భుతం జరిగి వాళ్ళు కలుస్తారా? విధి చేయలేదనుకున్నది ఏదియూ లేదు బాలిక. ఇంతవరకు జరిగినవి ఇక ముందు జరగబోవునవి అంతయు విధి లిఖితమే. ఏదో మీరే రాసిన స్క్రీన్ ప్లేలా చెప్తున్నారే. మాకు తెలిసిన వాస్తవము చెప్పుచున్నాము. నీవు మరణించుట విధి, నీవు ఆత్మలా ఉండుట విధి. నీ పతి కొరకు మనోహరి ప్రయత్నించి విఫలమగుటయూ విధి. మనోహరి గురించి సరస్వతి చెప్పకుండుటయూ విధే. అన్నిటికీ మించి మా లోకమును విడిచి మీ లోకమునకు చేరి నీ చెంత మేము ఉండుట కూడా విధియే. అంతయు విధి లిఖితమే. మీరు చెప్పినవి మిగతావన్నీ చేయగలరేమో గాని మా ఆయన్ని భాగిని కలపలేరు. ఎంతటి అమాయకురాలివి బాలిక. వారు కలువుటయే విధి అయినచో నీవు మరల విధిని శంకించుచుంటివా?